హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ఏఐ గురించి. ఓపెన్ఏఐ వాళ్ళు ఒక కొత్త టూల్ తీసుకొచ్చారు. అదొక టెక్స్ట్ టు వీడియో టూల్ లేదా కొత్త లాంగ్వేజ్ మోడల్ అని చెప్పొచ్చు. దాని పేరు వచ్చేసి సోరా. సో ఫస్ట్ వచ్చేసి మనకి చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలో మనం టెక్స్ట్ తోని ఏఐతో కాన్వర్సేషన్ చేయగలిగాం. లైక్ మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే అది మనకి టెక్స్ట్ లో అవుట్పుట్ ఇచ్చింది. తర్వాత డాలీ ఉంది. డాలీలో మనం టెక్స్ట్ ఇస్తే అది మనకి ఫోటో లాగా కన్వర్ట్ చేసేది. ఇప్పుడు ఈ సోరా నెక్స్ట్ లెవెల్ లిటరలీ. లైక్ మనం టెక్స్ట్ ఇస్తే అది మనకి అప్ టు 1 minute వరకు ఒక వీడియో ఇస్తుంది. సో దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే ఈ శాంపుల్ షార్ట్స్ అయితే చూడండి. ఈ టాపిక్ గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం నా డెడికేటెడ్ వీడియో చూడండి. ఈ శాంపుల్ ఫోటో చూసారు కదా, ఇక్కడ ఎవరు ఎడిట్ చేయలేదు. ఒక పర్సన్ వెళ్ళి కెమెరా పట్టుకొని రికార్డ్ చేసింది ఏం లేదు, మొత్తం కంప్యూటర్ జనరేటెడే. సో ఈ సోరా ఫీచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది లిటరలీ. రీసెంట్లీ గూగుల్ వాళ్ళు కూడా ఇలాంటిది ఒకటి లాంచ్ చేశారు. కాకపోతే అది చాలా తక్కువ డ్యూరేషన్ వరకే జనరేట్ చేస్తుంది. ఈ సోరా అనే ఫీచర్ మనకి వీడియో డ్యూరేషన్ 1 minute వరకు ఇస్తుంది. సో చూసారు కదా, ఏఐ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆనర్ కంపెనీ ఇండియాలో 3 న్యూ డివైసెస్ లాంచ్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఆనర్ చాయిస్ ఇయర్బడ్స్ X5. ఇది వచ్చేసి ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఆనర్ చాయిస్ వాచ్ అని ఒక స్మార్ట్ వాచ్ కూడా లాంచ్ చేశారు. దీంట్లో మనకి 1.95 inch AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ GPS ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఉంది అండ్ రెగ్యులర్ ఫీచర్స్ లైక్ స్టెప్ ట్రాకింగ్, హార్ట్ రేట్, SPOT ఇవన్నీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే దీని ప్రైస్ వచ్చేసి 6500 రూపీస్. ఇనిషియలీ ఒక 1 week 10 days వరకు 500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా తీసుకోండి. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఆనర్ X9B. ఇది ఆనర్ కంపెనీ వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్ అంట. సో దీని ప్రైస్ వచ్చేసి 26,000 రూపీస్. 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉన్నట్టుంది. సో ఫైనల్ ప్రైస్ 24,000 రూపీస్. దాంట్లో మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉంటుంది. సో పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను చెప్తున్నట్టుగానే దీంట్లో కర్వ్ డిస్ప్లే ఉంది, 1.5K AMOLED డిస్ప్లే అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు. ప్రాసెసర్ మరి అంత ఇంప్రెసివ్ ఏం లేదు. వాళ్ళు చెప్పినట్టుగా మిడ్ రేంజ్ ప్రాసెసరే, 5G ప్రాసెసర్. సో మీకు 5G కూడా ఉంటుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 5800 mAh ఇస్తున్నారు. ఈ ఫోన్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంది. దీంట్లో మనకి డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో అబౌట్ 20,000 లో నాకు ఫోన్ కావాలి, నాకు పర్ఫార్మెన్స్ అవసరం లేదు, చూడడానికి మాత్రం ఫోన్ చాలా బాగుండాలి అంటే మాత్రం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఆనర్ స్పెసిఫిక్ గా తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనర్ మళ్ళీ కొత్తగా వచ్చింది ఇండియాలోకి, సర్వీస్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో Android 13 ఉంది. Android 13 బేస్డ్ మ్యాజిక్ OS అంట. సో మీకు నిజంగానే డిజైనే కావాలి, లుక్సే కావాలంటే Realme 12 Pro కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొన్ని రోజుల్లో Realme 12 కూడా లాంచ్ అవబోతుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మోటరోలా వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, మోటరోలా G04 అని చెప్పి. ఈ ఫోన్ కూడా చూడడానికి బాగానే ఉంది కానీ ప్రాసెసర్ అయితే ప్రిటీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి యూనిసాక్ T606 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఆనెస్ట్లీ చెప్తున్నా, మోటరోలా అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది అనుకుంటారు. సో ప్రాసెసర్ చిన్న ప్రాసెసర్ ఇచ్చినా బాగానే ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ అలా ఏం లేదు సిచ్యువేషన్. నా దగ్గర కొన్ని మోటరోలా ఫోన్స్ ఉన్నాయి, దాంట్లో ఈ T606 కన్నా బెటర్ ప్రాసెసరే ఉంది, స్టాక్ ఆండ్రాయిడే ఉంది. బట్ ఫోన్ చాలా లాగ్ అవుతుంది, చాలా స్టక్ అవుతుంది, చాలా స్లోగా ఉంది. సో ఈ కొత్తగా లాంచ్ అయిన మోటో G04 ఎంత బాగా పనిచేస్తుందో నాకు తెలియదు, నేను చూడలేదు. సో ఒకవేళ బాగానే పనిచేసినా 1 year తర్వాత స్లో అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేనైతే ఫోన్ని రికమెండ్ చేయను. కొంచెం బడ్జెట్ పెంచుకొని బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ తీసుకోండి. ఓ బై ద వే, ఫోన్ ప్రైస్ వచ్చేసి 7,000 రూపీస్ ఫర్ బేస్ వేరియంట్. ఇన్స్టెంట్ డిస్కౌంట్లు ఎలా అయినా ఉంటాయి. హెడ్ ఫోన్ జోన్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. అది వచ్చేసి USB Type-C DAC కన్వర్టర్. ఈ మధ్య రిలీజ్ అయ్యే చాలా ఫోన్స్ లో ఆడియో జాక్ ఉండట్లేదు కదా. సో మీకు ఆడియో జాకే కావాలి కంపల్సరీ విత్ హై క్వాలిటీ ఆడియో అనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ ని కన్సిడర్ చేయొచ్చు. సో చెక్ చేసుకోండి. షామీ వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, Redmi A3 అని చెప్పి. సో ఈ ఫోన్ కూడా చూడడానికి చాలా బాగుంది. డిజైన్ పరంగా అయితే సూపర్ ఉంది కానీ వన్స్ అగైన్ ప్రాసెసర్ వచ్చేసి చాలా బ్యాడ్ అని చెప్పొద్దు. కానీ దీంట్లో వచ్చేసి MediaTek Helio G36 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. ప్రైస్ వచ్చేసి 7,300 రూపీస్. వన్స్ అగైన్ ఇన్స్టెంట్ డిస్కౌంట్లు అన్నీ ఉంటాయి. బట్ నేనైతే ఈ ఫోన్ ని మీకు సజెస్ట్ చేయను. వీలైతే బడ్జెట్ కొంచెం పెంచి వేరే ఫోన్ ని కన్సిడర్ చేయండి. ఫైనలీ నథింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాక్ సైడ్ గ్లిఫ్ డిజైన్ ఉంది కదా, వాటి కోసం అని చెప్పి గ్లిఫ్ డెవలపర్ కిట్ లాంచ్ చేశారు. ఈ డెవలపర్ కిట్ తో ఏంటంటే థర్డ్ పార్టీ డెవలపర్స్, యాప్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్, ఫేస్బుక్ వీళ్ళందరూ వాళ్ళ యాప్స్ ని ఈ గ్లిఫ్స్ కోసం కాన్ఫిగర్ చేయొచ్చు. లైక్ నోటిఫికేషన్ వచ్చినా, వీడియో కాల్ వచ్చినా, అలాంటి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ కి డిఫరెంట్ గ్లిఫ్ డిజైన్స్, డిఫరెంట్ గ్లిఫ్ లైటింగ్స్ వచ్చేటట్టు కాన్ఫిగర్ చేయొచ్చు. సో నైస్ ఫీచర్. ఎక్కువ డెవలపర్స్ ఈ ఫీచర్ ని యూజ్ చేస్తే, ఈ గ్లిఫ్ స్టైల్ యూజ్ చేస్తే నథింగ్ ఫోన్ యూజర్స్కి అంత బెనిఫిట్. యూజ్ చేసే ఛాన్సెస్ తక్కువే, బట్ స్టిల్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఫైనలీ Q&A సెషన్, ఇది కొత్తగా స్టార్ట్ చేశాను. సో నన్ను అడిగిన కమెంట్స్లో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ కొన్ని క్వశ్చన్స్ తీసి ఇక్కడ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి Pixel 9 సిరీస్ అండ్ iPhone 16 సిరీస్ గురించి. ఈ రెండు ఫోన్స్లో ఎలాంటి AI ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఏ ఫోన్ బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో రెండు ఫోన్స్ లాంచ్ అయ్యే వరకు అయితే నేను కూడా ఏం చెప్పలేను. కాకపోతే ఏంటంటే AI విషయానికి వచ్చేసరికి అట్లీస్ట్ గూగుల్ చాలా అహెడ్ ఉంది.
లైక్ వాళ్ళు ఆల్రెడీ బార్డ్ రిలీజ్ చేశారు, తర్వాత జెమినై 1.1 లాంచ్ చేశారు, నిన్ననే జెమినై 1.5 కూడా లాంచ్ చేశారు. సో బేసికలీ ఏంటంటే యాపిల్ కూడా వాళ్ళ దగ్గర సిరి ఉంది కానీ వాళ్ళు ఏ ఫీచర్స్తో కంబైన్ చేసి ఎలాంటి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయలేదు. అలా అని యాపిల్ ఏం చేయలేదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే యాపిల్ ఏంటంటే మనకి మెల్లగా చేస్తుంది ఏది చేసినా కానీ చేసినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటికన్నా కూడా బెటర్గా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూసుంటారు S24 AI ఫీచర్స్ అని చెప్పి. దాంట్లో వాళ్ళు బోస్ట్ చేసిన AI ఫీచర్స్ ఏవి కూడా ఇండియాకి ఎక్కువగా పనికిరావు, తెలుగుకి అసలుగా పనికిరావు. లైక్ వాళ్ళ ఇంటర్ప్రిటర్ కానీ లైవ్ ట్రాన్స్లేట్ ఫీచర్ కానీ ఏది కూడా మనకి ఇండియాలో సరిగా పనికిరాదు, తెలుగు వాళ్ళకి అసలుగా పనికిరాదు. సో యాపిల్ వాళ్ళు లాంచ్ చేసినా కూడా పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు. సో పనికొచ్చేవి ఏంటంటే ఫోటో ఎడిటింగ్ టూల్స్ అలాంటి టూల్స్లో AI ఫీచర్స్ తీసుకొచ్చి జనరేటివ్ ఫిల్, ఆబ్జెక్ట్ ఎరేజర్ ఇలాంటివి ఇంప్రూవ్ చేస్తే మనకి ప్రాక్టికల్గా పనికొస్తుంది. సో ఇలాంటి టూల్స్ విషయానికి వచ్చేసరికి గూగుల్ ఆల్రెడీ చేస్తుంది, మ్యాజిక్ ఎరేజర్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా క్యామఫ్లాజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో రెండు కంపెనీస్ బెటర్గానే పర్ఫామ్ చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్ లాంచ్ అయినాకనే చూసి చెప్పొస్తుంది. కాకపోతే యాపిల్ ఏదైనా AI రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ ఫీచర్ కానీ లాంచ్ చేస్తే అది జస్ట్ యాపిల్ ఐఫోన్కి మాత్రమే లిమిట్ అయి ఉండదు, వాళ్ళ హోల్ ఎకో సిస్టంలో వాడుకునేటట్టు ఉంటుంది. లైక్ ఐప్యాడ్లో కానీ, యాపిల్ టీవీలో కానీ, మ్యాక్బుక్స్లో కానీ. సో అక్కడ ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది. సో మీలో వన్స్ అగైన్ పిక్సెల్ కానీ, ఐఫోన్ కానీ ఈ రెండింటి మధ్యలో AI ఫీచర్స్ కంపేర్ చేస్తే ఇట్ వోంట్ బి జస్ట్ అబౌట్ AI ఫీచర్స్, ఎకో సిస్టమ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మీ దగ్గర ఆల్రెడీ మ్యాక్బుక్ కానీ, ఐప్యాడ్ కానీ అలాంటి ఏమైనా డివైసెస్ ఉంటాయి, వన్స్ అగైన్ మీకు ఐఫోన్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్. ఏవి లేవు అంటే మీరు పిక్సెల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి iQOO 12 గురించి. సో దీంట్లో NFC జస్ట్ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కోసమే వాడచ్చా, లేకపోతే వేరే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు అని క్వశ్చన్ అడిగాడు. నేను వాడుతున్నాను iQOO 12 అండ్ నేను చూసినంత వరకు అయితే దాంట్లో డిఫాల్ట్ ఆప్షన్స్లో జస్ట్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్స్ మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. కావాలంటే థర్డ్ పార్టీ యాప్స్ లైక్ గూగుల్ పే కూడా లింక్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ గూగుల్ పేలో ఇప్పటివరకు అయితే నేను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్సే చూసాను. సో యాజ్ ఆఫ్ రైట్ నౌ iQOO 12లో NFC యూజ్ చేసి ఓన్లీ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ సేవ్ చేసుకోవచ్చు. వేరే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి ఏమైనా సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటే నేను చెక్ చేసి మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని ఉంటే ఈ వీడియో కింద కానీ లేదా మన ఛానల్లో ఏదైనా లేటెస్ట్ వీడియో కింద కమెంట్ చేయండి, నేను మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ క్వశ్చన్ బాగుంటే ఇలా Q&A సెక్షన్లో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.